దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, జీవము కలిగిన యేసయ్య, అయ్యా మీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, గడిచిన కాలమంతయు ప్రభా అయ్యా, ఇదిగో ప్రభా అయ్యా, మీ సేవకులను, సంఘమును అయ్యా మా అందరిని ప్రభా మీ సజీవమైన రెక్కల కిందనైనా కాచి కాపాడి ప్రభా ఈ పునరుద్ధాన ఆదివారము నాయనా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇదిగో మరి ప్రాముఖ్యంగా అయ్యా 117వ కీర్తనను ప్రభా వివరించే కృపను నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, మీ కృప చేత నన్ను బలపరచండి అయ్యా. ప్రభా కేవలము నాయన నా ద్వారా నా తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా బిడ్డలకు వినగలిగే నాయన చెవులు గ్రహించే మనస్సును దయచేయండి అయ్యా. నన్ను కూడా నాయన మీరు స్వాధీనపరచుకొని మీ ఆత్మ సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జఫన్య శాస్త్రి గారి ఒక మాట అంటారు, వాక్యము బోధిస్తే 10 మార్కులంట, జీవిస్తే 90 మార్కులంట. ఏది మరి కష్టమైన పని? జీవించడం చాలా కష్టం వాక్యానుసారంగా. ఇప్పుడు మనం కీర్తనలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పాలంటే కొంత సమయం తీసుకుంటే సరిపోతుంది. కొద్ది సమయం కేటాయించి వాక్య ధ్యానం చేస్తే కొద్ది సమయంలో మనం ప్రిపేర్ అవ్వగలం. కానీ మరి వాక్యానుసారంగా జీవించాలంటే అది మరి 1 రోజు 2 రోజులు అయ్యే పనా కాదు. మన జీవితాంతం కూడా మనం వాక్యానుసారముగా ప్రవర్తించాలి. మరి యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు అంటారు కదా, మీలో అనేకులు బోధకులై ఉండకుడి, కఠినమైన తీర్పు మీకు ఉంటుందని అంటారు. అంటే మనం బోధకులు అని కాదు, కానీ అట్లా చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ నిలబడి మనం కొంచెం వాక్యాన్ని వివరిస్తున్నామంటే ముఖ్యంగా అది మనం అనుసరించే వారముగా ఉండాలి. ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో మనం పాటించే వారముగా ఉండాలి. మరి దేవుడు కృప, అమ్మగారు అయ్యగారు మనకు అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే మరి పిల్లలముగా, మరి ఆత్మీయ పిల్లలముగా మనం ఎదగాలి, దేవుళ్ళు వాడబడాలని వారి యొక్క ఆశ. మరి వారు ఇచ్చిన మరి మనకి ఈ అవకాశాన్ని మనకు ఆశీర్వాదకరంగా మాత్రమే మనం మార్చుకోవాలి. మనం ఇక్కడ ఒకటి చెప్పి మళ్ళీ బయట ఒక రకంగా జీవిస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి మరి మనం కీర్తనలు వివరించే మనం అందరము కూడా వాక్యానుసారముగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. మరి 117వ కీర్తన 1వ వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన కృప అంట మన ఎడల హెచ్చుగానున్నదంట. కొంచెముగా ఉందా? మన ఎడల హెచ్చుగా ఉంది. హెచ్చుగా అంటే నిజముగా చాలా ఎక్కువ ఆయన కృప మన ఎడల. మరి మనం ఆయన కృపకు అర్హులము కాకపోయినా, యోగ్యులము కాకపోయినా కానీ ఆయన కృపే ఈరోజు మనం ఈ రీతిగా ఈ దేవుడి సన్నిధిలో ఉండటానికి కారణం. మరి కొంతమంది తల్లిదండ్రులు మరి తమ పిల్లలు చెడు మార్గంలో నడిస్తే వారు ప్రేమగా కొంతకాలం చెప్పగలరు, లేదా ఇంకొంతకాలం కొట్టో తిట్టో సరైన మార్గంలో నడిపించాలని వారు ఆశపడతారు. వారు వినప్పుడు ఏం చేస్తారు? ఇక వదిలేస్తారు కొంతకాలానికి. ఇక నీ చావు నువ్వు చావరా, ఎట్లా నన్ను ఉండనేసి వదిలేస్తారు. కానీ దేవుడు కృప అట్లా వదిలేసిద్దా? అస్సలు వదిలిపెట్టదు. ఎందుకంటే ఎంత పాపంలో ఉన్న వ్యక్తినైనా, ఎంత చెడు మార్గంలో ఉన్న వ్యక్తినైనా దేవుడు కృప ఎప్పుడు నిత్యము వారి చుట్టూ ఉంటుందంట. ఎందుకంటే ఆ పాపంలో నుంచి వారు విడిపించబడాలని, ఆ పాపంలో నుంచి వారు బయటికి రావాలని దేవుడు కృప నిత్యము వారి చుట్టూ ఆవరించి ఉంటుంది. మరి కొంతమంది ఎంత కృప, దేవుడు కృప వారికి దగ్గరగా ఉన్నా, ఎంత సువార్త వెళ్ళినా కానీ కొంతమంది మరణించే వారికి కూడా దేవుని ప్రేమను తెలుసుకోలేరు, కృపను వారు పొందుకోలేరు.
మరి కొంతమంది అయితే మరి ఆయన కృపను పొందుకోగలరు. అలాంటి వారము మనము. మరి ఎన్నో బంధకాలలో, మరి ఎన్నో పాపపు వ్యసనాలలో మరి జీవించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు కృప మరి మన ఎడలో ఉన్నప్పుడు మనం ఆ కృపను పొందుకొని మరి ఆయన ప్రేమకు మనం మరి అర్హులమని మనం గ్రహించుకొని మరి ఈరోజు మరి ఈ రీతిగా మరి మరి దేవుడి సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప. మరి దేవుని కృపను మరి మనం పొందుకున్న వారము కూడా మనకి ఎటువంటి ఆశ కలిగి ఉంటుంది? పాపాన్ని జయించాలనే ఆశ, పరిశుద్ధంగా జీవించాలనే ఆశ, మరి ఇతరులను క్షమిస్తాము, ఇతరులను మరి ప్రేమిస్తాము. మరి నిజముగా ఆయన కృపను పొందుకున్న మనము మరి చాలా దేవునికి మరి ఇష్టానుసారముగా జీవించడానికి ఇంకా ప్రయత్నించాలి. 2వ వచనము, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్త అన్యజనులారా, సమస్త జనులారా అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి కొంతమందికి ఆయన దేవుడు కాదు, కానీ ఆయన ప్రతి మనిషికి దేవుడై ఉన్నాడు. ప్రతి దేశానికి, ప్రతి మరి జాతికి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన దేవుడై ఉన్నాడు. ఇది ఆయన యొక్క పిలుపు. అందరూ ఆయన స్తుతించాలి, ఆయన్ని మరి మహిమపరచాలని ఆయన యొక్క పిలుపు అయి ఉన్నది. కాబట్టి అందరము కూడా ఆయన స్తుతించే వారముగా ఉండాలి. మనం ఎక్కువగా ఇంకా ఆయన స్తుతించాలి. ఆయన స్తుతించడం అంటే ఆయన మహిమపరచడం, ఆయన నామాన్ని మనం గణపరచటం, ఆయన మనం సంతోషపెట్టడం, ఆయనను మనం పొగడడం. ఇట్లా మనం మరి స్తుతిస్తున్నప్పుడు ఇవన్నీ దేవుడికి కలుగుతాయి. ఈ మహిమంతా దేవుడికి కలుగుతుంది. కాబట్టి ఆయన స్తుతించే వారముగా ఉండాలి. దావీదు అంటారు కీర్తన 145:2లో, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని అంటున్నాడు. మరి మనం కూడా అనుదినము కూడా ఆయన స్తుతించే వారముగా ఉండాలి. మరి నిత్యము ఆయన్ని మహిమపరిచే వారముగా, ఆయన నామాన్ని గణపరిచే వారముగా ఉండాలి. మరి పౌలు శీలలు బంధకాలలో ఉన్నప్పుడు మరి వారు ప్రార్థించారా? స్తుతించారు. మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, మరి ఎంత శ్రమలలో ఉన్నా కూడా మనం స్తుతించే వారముగా మాత్రమే ఉండాలి. స్తుతించినప్పుడే మనం కొన్ని కార్యాలు చూడగలము. మరి మన జీవితంలో మరి ప్రార్థన కంటే మన స్తుతి ఎక్కువగా ఉండాలి. మరి స్తుతి అంటే మన ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వారికి కుర్చీ వేసి మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడతాం. ఆ స్తుతి అంటే మనం ముందుగా స్తుతులు చెల్లించినప్పుడు అంట దేవుడు మరి మన స్తుతులపై ఆసీనుడై ఉంటాడంట. అంటే మనం చేసే స్తుతులు ఆయనకు ఒక సింహాసనం వేసినట్లుగా, ఆయన్ని మనం మర్యాద పరిచినట్టుగా స్తుతులు మరి చెల్లించడం చాలా గొప్ప విషయం. అందుకే ఎప్పుడు మన జీవితంలో మనం స్తుతించే వారముగా ఉండాలి. మరి చిన్న కీర్తనలు దేవుడు దీవించును గాక.